నమస్తే. ఆపరేషన్ కగార్ పేరుతో చాలామంది బడా మేధావులు అనుకోవచ్చు, అలాగే మావోయిస్టులు ఉన్నటువంటి పెద్ద పెద్ద నేతలంతా కూడా కాల్పుల్లో మరణిస్తున్న పరిస్థితి. ఇప్పటికే అయితే 2026 మార్చ్ 30 కల్లా అసలు మావోయిజాన్ని లేకుండా చేస్తాం, నక్సలిజాన్ని మొత్తం రూపు మాపేస్తామని చెప్పేసి కూడా చాలాసార్లు బీజేపీ ప్రభుత్వం డైరెక్ట్గా ప్రెస్ మీట్లు కూడా పెడుతున్న పరిస్థితి. పెట్టడమే కాకుండా దాన్ని ఫాలో అవుతూ ఉంది. దండకారణ్యంలో కావచ్చు, ఈ అబూజ్ అడవుల్లో పెద్ద ఎత్తున కూడా ఇటు ఈ దళాలన్నింటినీ కూడా ఎన్కౌంటర్ల పేరిట లేపేస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా ఇటు మేధావులు, ఇటు ఇతర పార్టీల రాజకీయ నాయకులనైతే ఒక పెద్ద చర్చనైతే జరుగుతూ ఉంది. అసలు ఏంటా చర్చ? ఎందుకంటే ఆదివాసీ వ్యక్తి అయినటువంటి హిడ్మా మరణం పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక సంచలన ఇష్యూగా మారింది. ప్రపంచవ్యాప్తంగా యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులు కావచ్చు, ఇటు ఉద్యమకారులు అంతా కూడా పెద్ద ఎత్తున రోడ్లపైకి ఎక్కి నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది బూటకపు ఎన్కౌంటర్, కావాలనే హిడ్మాను, చెకప్ కోసం వచ్చిన హిడ్మాను కావాలనే బందీగా చేసి చంపేశారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున రోడ్లపైన నిరసనలు అయితే కొనసాగుతున్నాయి. ఎంతోమంది మావోయిస్టులు చనిపోయారు, కానీ ఎప్పుడు ఇంత పెద్ద సెన్సేషనల్ ఇష్యూ కాలే. కానీ ఇప్పుడే ఎందుకు జరుగుతుంది? ఒక ఆదివాసీ బిడ్డ అయినటువంటి వ్యక్తి, 40 సంవత్సరాలకు పైగా ఆదివాసీల్లో మావోయిజం కోసం పోరాటం చేసిన వ్యక్తి, ఆదివాసీల యొక్క గుడారాల కోసం, ఆదివాసీల యొక్క వేసుకోవడానికి దుస్తులు కావచ్చు, ఉండడానికి ఇల్లు కోసం, తినే తిండి కోసం పోరాటం చేసిన వ్యక్తి గురించి ఎందుకు ప్రపంచవ్యాప్తంగా మేధావులు చర్చలు జరుగుతూ ఉన్నాయి. అందులో కొన్ని అంశాలు, మేధావులు ఎటువంటి చర్చలు జరుగుతున్నాయి, అందులోంచి కొన్ని అంశాలు తీసుకొని మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాం. ముందుగా ఇక్కడ చూసుకున్నట్టయితే హిడ్మా మరణంపై మేధావుల చర్చ. అందులో మెయిన్గా కొన్ని టాపిక్స్ అయితే తీసుకుందాం. అందులో ముఖ్యంగా బూటకపు ఎన్కౌంటర్. అంటే ఈ బూటకపు ఎన్కౌంటర్ అనే మాట ఎందుకు వస్తూ ఉందంటే, ఏదైతే అడవుల్లో కాల్పుల్లో ఎదురు కాల్పులు జరిగినప్పుడు ఇటు పోలీసులకి, ఆ ఆర్మీ దళాలకి, మావోయిస్టులకి కాల్పులు జరిగినప్పుడు ఆ కాల్పులో మరణించడాన్ని ఎన్కౌంటర్ అనే పేరుతో పిలుస్తారు. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే, కాల్పుల్లో కాకుండా ఒక హాస్పిటల్లో చెకప్కు వెళ్ళినటువంటి ఆ హిడ్మా కావచ్చు, హిడ్మా వైఫ్ అయినటువంటి రాజీలు ఇద్దరు ప్లస్ వాళ్ళతో పాటు ఇంకా 4 ఆ మావోయిస్టులంతా కూడా హాస్పిటల్ చెకప్కి వెళ్తే అందులో చుట్టుముట్టి వాళ్ళందరినీ అక్కడే కాల్చి అడవుల్లో పడేశారు అని చెప్పేసి కూడా ఈ మేధావుల్లో కావచ్చు, ఇతర రాజకీయ నాయకుల్లో కావచ్చు చర్చ నడుస్తూ ఉంది. ఆత్మరక్షణ కోసం, అంటే ఒక వ్యక్తి మనల్ని చంపడానికి వస్తున్నప్పుడు, లేకపోతే కాల్చడానికి వస్తున్నప్పుడు, లేకపోతే పొడవడానికి వస్తున్నప్పుడు ఎదురుగా అంటే ఏం చేయలేక ఖచ్చితంగా అతను కొట్టడానికి వస్తున్నాడు కాబట్టి మనం చనిపోతామేమో అనే భయంతో ఆత్మరక్షణ కోసం చంపే హక్కు ఉంటుంది. కానీ ఇక్కడ రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఒక వ్యక్తిని చంపేసి పడేయడం ఈ మావోయిస్టులందరూ కూడా చాలా మంది, దాదాపు 200 మందికి పైగా, కగార్ స్టార్ట్ అయినప్పటి నుంచి 200 మందికి పైగా కూడా ఈ ఎన్కౌంటర్ల పేరిట చంపేశారు. ఇది బూటకపు ఎన్కౌంటరే అని చెప్పేసి కూడా ఇది ఒక చర్చ నడుస్తుంది. అలాగే రెండో పాయింట్ చూసుకున్నట్టయితే రాక్షసుడని పిచ్చి కుక్కని ముద్ర వేయడం. అంటే ఒక వ్యక్తిని ఒక రాజ్యం బలి తీసుకోవాలంటే, ఒక రాజ్యాన్ని ఒక వ్యక్తి ఎక్కువ ప్రశ్నిస్తున్నాడంటే, ఆ రాజ్యంలో ఉన్న వ్యక్తుల్ని నిద్ర లేకుండా చేస్తూ ఉన్నాడు ఒక వ్యక్తిని అంటే, ఆ వ్యక్తిని చంపాలి అంటే ముందుగా ప్రజల్లో అతనిపై చెడును ప్రజల్లో రుద్ర ప్రయత్నం చేయాలి. అంటే ఇతను చెడ్డ వ్యక్తి, ఇతను ఆదివాసీలను చంపుతా ఉన్నాడు, లేకపోతే ఆదివాసీలో ఉన్న గుడారాలను లేకుండా చేస్తూ ఉన్నాడు, ఆదివాసీలో ఉన్న ఖనిజ సంపద లేకుండా చేస్తూ ఉన్నాడు అని చెప్పేసి ఈ విధంగా మాట్లాడడం. లేకపోతే ఒక కుక్కను చంపాలంటే ఉట్టి మంచి కుక్కను చంపితే చాలామంది వ్యతిరేకించే అవసరం ఉంటుంది కాబట్టి ఇక్కడ పిచ్చి కుక్కను చంపామని చెప్పేసి, అంటే ఒక కుక్కని, మంచి కుక్కని పిచ్చి కుక్కగా మార్చి వార్తల్లో సోషల్ మీడియాలో బాగా ట్రోల్ చేసి, ఇక్కడ హిడ్మా విషయం కూడా అదే జరిగింది. హిడ్మా మంచివాడు కాదు, హిడ్మా ఇటువంటి వాడు, హిడ్మా ఇట్లాంటి వాడు, హిడ్మా ఇన్ని సంపాదించాడు, హిడ్మా కావాలనే పోలీసులను చంపుతా ఉన్నాడు, రాజకీయ నాయకులను చంపుతా ఉన్నాడు, ఎంతోమంది ఆర్మీ జవాన్లను చంపాడు, మంచి వ్యక్తి కాదు అని చెప్పేసి సోషల్ మీడియాలో దాదాపు కగార్ స్టార్ట్ అయినప్పటి నుంచి హిడ్మా గురించి వ్యతిరేకంగా రాస్తూ ఇప్పుడు హిడ్మాను కావాలనే బూటకపు ఎన్కౌంటర్ చేసి హిడ్మా మావోయిస్టు పేరుతో ఎంతోమంది మంచి వాళ్ళని చంపాడని చెప్పేసి ఈ విధంగా రుద్దడం. అంటే ఒక కుక్కని పిచ్చి కుక్క అని చెప్పి చెప్పడం, లేకపోతే ఒక రాక్షసుడిలా నిరూపించి ఈ ఎన్కౌంటర్ జరిగిన తర్వాత ఎవరు ప్రశ్నించకుండా, దీని గురించి ఎవరు కూడా చర్చలు మాట్లాడకుండా చేయడం, ఇది ఒక క్రియ అని చెప్పేసి కూడా మేధావుల చర్చల్లోనైతే ముఖ్యంగా వినిపిస్తూ ఉంది. అలాగే జీవించే హక్కు, అంటే ప్రతి ఒక్కరికి భారత రాజ్యాంగం ప్రకారం జీవించే హక్కు 21వ ఆర్టికల్ ప్రకారం ప్రతి పౌరుడికి, భూమి పైన పుట్టినటువంటి ప్రతి పౌరుడికి కూడా జీవించే హక్కు ఉంటుంది. ఈ జీవించే హక్కును కాలరాసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ జీవించే హక్కు భారత రాజ్యాంగం ప్రకారం జీవించే హక్కు ఉంది కాబట్టి అతన్ని ఏ ఒక్క వ్యక్తి కూడా అతని జీవితాన్ని హరించే హక్కు ఎవరికీ లేదు. కానీ ఇక్కడ భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఇట కేంద్ర ప్రభుత్వం అయితే మావోయిస్టులను ఇష్టానురీతిగా బూటకపు ఎన్కౌంటర్లు చేసుకుంటూ కనీసం రాజ్యాంగం లేకుండా రాజ్యాంగానికి వ్యతిరేకంగా పరిపాలన కొనసాగిస్తుంది. అసలు ఇలా చేయడం కరెక్ట్ కాదు. మావోయిస్టులు శాంతి చర్చలకు అయితే చాలా రోజుల నుంచి మీకు లేఖలు పంపిస్తూ ఉన్నారు, కానీ ఏ ఒక్కసారి కూడా శాంతి చర్చలకు మీరు
కనీసం వాళ్ళపైన వాళ్ళ రాసిన రేఖలపైన కూడా స్పందించలేరు ఎందుకు అని చెప్పేసి కూడా ఇటు మేధావుల్లో చర్చ నడుస్తూ ఉంది. అలాగే 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు శాంతి చర్చలకు పిలిచారు. ఎంతోమంది ఆర్కే కావచ్చు, ఇతర మావోయిస్ట్ నాయకులంతా కూడా ప్రజాజీవనంలోకి వచ్చి ఒక చర్చలు చేసి, శాంతి చర్చలు చేసి అడవిలోకి మళ్ళీ వెళ్ళిన పరిస్థితి. అడవి నుంచి వచ్చినప్పటి నుంచి అడవిలోకి వెళ్ళే వరకు సురక్షితంగా వాళ్ళ ప్రయాణాన్ని కొనసాగించారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? కనీసం శాంతి చర్చలు లేవు, కనీసం ఖచ్చితంగా చంపివేయడమే, అంటే జీవించే హక్కు లేకుండా హరించే ప్రయత్నం జరుగుతుంది. భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వ పరిపాలన కొనసాగుతుంది అని చెప్పేసి కూడా ఈ విధమైనటువంటి చర్చలు అయితే ఎక్కువగా కొనసాగుతూ ఉన్నాయి. అలాగే 2 సంవత్సరాల్లో 200 మంది, ఏదైతే ఆపరేషన్ కగార్ మొదలైనప్పటి నుంచి 2 సంవత్సరాల వ్యవధిలో 200 మందికి పైగా మావోయిస్టులను అయితే ఎన్కౌంటర్ల పేరిట చంపేశారు అని చెప్పేసి, శాంతి చర్చలకు పిలవకుండా 2 సంవత్సరాల్లో ఇష్టానురీతిగా కాల్పుల్లో కొందరిని అడవిలో కాల్ చేస్తే, కొందరిని కావాలనే ఏదైతే మైదానంలోకి జనారణ్యంలోకి వచ్చినప్పుడు, లేకపోతే హాస్పిటల్ల దగ్గరికి వచ్చినప్పుడు, లేకపోతే ఏదైనా పని మీద మైదాన ప్రాంతాల్లోకి వచ్చినప్పుడు లొంగ తీసుకొని అక్కడే చంపేసి అడవి ప్రాంతాల్లో పారేస్తూ ఉన్నారు. ఇట్లా 2 సంవత్సరాలు 200 మందికి పైగా కూడా మరణించారు. ఇది అసలు రాజ్యాంగంతో నడుస్తూ ఉందా, లేకపోతే ఈ రాజరిక పాలన ఏమైనా నడుస్తూ ఉందా అని చెప్పేసి ఇటువంటి చాలా రకాలైన ప్రశ్నలు కావచ్చు ఆ పెద్ద ఎత్తున కూడా చర్చలు అయితే నడుస్తూ ఉండడం పరిస్థితి. అలాగే ఏదైతే ఆదివాసీ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి ఈ మారణ హోమంలో ఎందుకు ఈ మారణ హోమం చేయాల్సి వస్తుంది అంటే, అందులో ఏదైతే అటవీ ప్రాంతాల్లో కావచ్చు, దండకారణ్యంలో కావచ్చు, అడవి ప్రాంతాల్లో కావచ్చు, ఆదివాసీలు నివసిస్తున్నటువంటి ఆ ప్రాంతాల్లో, ఆ గుడారాల్లో కావచ్చు, ఈ అడవి ప్రాంతాల్లో 28 రకాల ఖనిజ సంపదలు ఉన్నాయి. ఈ 28 రకాల ఖనిజ సంపదలు దాదాపు లక్షలు వేల కోట్ల విలువ చేస్తుంటాయి. కాబట్టి ఈ విలువ మొత్తాన్ని, ఏదైతే ఈ 28 రకాల ఖనిజాల మొత్తాన్ని కార్పొరేట్ వ్యవస్థలకు, కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది ఈ బీజేపీ అని చెప్పేసి కూడా చాలా రకాలైనటువంటి ఆ చర్చలు అయితే నడుస్తుంది. ఇప్పుడే కాదు, ఏదైతే ఆపరేషన్ కగార్ నుంచి కావచ్చు, 2024 శాంతి చర్చల సమయంలో అప్పటి నుంచి కూడా ఈ ఖనిజ సంపదను దోచుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి ఈ ప్రభుత్వాలు అని చెప్పేసి కూడా చాలా రకాలుగా కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం కనీసం దానిపైన స్పందించని పరిస్థితి. అంటే ఆదివాసీలని, మంచి ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డలని మావోయిస్టులు వీళ్ళందరినీ చంపేస్తూ ఉన్నారు, వాళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. ఏదైతే ఈ కంపెనీ వాళ్ళని బెదిరిస్తూ ఉన్నారని చెప్పేసి, లేకపోతే రాజకీయ నాయకులను చంపేస్తాం, మాకు డబ్బు కావాలని చెప్పి బెదిరిస్తూ ఉన్నారని చెప్పేసి వాళ్ళు రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి ఆ పాలన కొనసాగిస్తున్నారు. ప్రత్యేక రాజ్యాంగం కోసం పోరాటం చేస్తూ ఉన్నారు. వాళ్ళు మేము ప్రజాజీవనంలోకి రమ్మంటే లేదు, గన్లతో మేము వ్యక్తులను చంపేస్తామంటారు. ఇది ఖచ్చితంగా రాజ్యాంగ వ్యతిరేకం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు లొంగిపోవాల్సిందే, లేకపోతే మేము మా గన్లతో ఎన్కౌంటర్ చేసి చంపేస్తాం అని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి. దీనికి సంబంధించి 28 రకాల ఖనిజ సంపదలు, వేల కోట్ల సంపదను కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టే ప్రయత్నం ఇక్కడ జరుగుతూ ఉంది అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున కూడా చాలా రోజులుగా కూడా వార్తల్లో సర్క్యులేట్ అవుతూ ఉంది. చాలామంది మేధావులు కూడా మాట్లాడుకున్న పరిస్థితి. అలాగే దీనికి సంబంధించి నిర్బంధాల మధ్య ఏదైతే ఇడ్మా చనిపోయిన తర్వాత, చనిపోయి ఇద్మా మరియు రాజీతో పాటు 5గురు చనిపోయారు. మొత్తం 6గురు చనిపోతే ఇందులో వీళ్ళని ఒక దహనం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఏ ఒక్కరు కూడా వెళ్ళొద్దు ఆ ప్రదేశానికి, ఏ ఒక్కరు కూడా అక్కడ అనుమతి లేదని చెప్పి ఎంతమంది పోలీస్ వ్యవస్థ పెట్టినా, ఎంతమంది ఆర్మీ బలగాలను పెట్టినా కూడా దాదాపు ఏదైతే ఇడ్మాను కాష్టం చేస్తున్నటువంటి ఆ ప్రదేశానికి ర్యాలీగా 15,000 మందికి పైగా వెళ్ళారని చెప్పేసి బస్తర్ టాకీస్ సంబంధించినటువంటి మీడియా సంస్థనైతే ఆ మందిని చూపెడుతూ ఇంతమంది వెళ్ళారు, 15,000 మంది పైగా ఎంత నిర్బంధాలు విధించిన, ఎంతమంది పోలీసులు అడ్డుగోడలు కట్టినా వెళ్ళారు అని చెప్పేసి, అంటే నిజంగా ఇడ్మా ఏమైనా తప్పు చేసి ఉంటే అంతమంది ప్రజలు వెళ్ళేవారా? ఆర్తనాదాలతో వాళ్ళ యొక్క ఆదివాసీ ఆ కడుపు శోకంతో వాళ్ళ తల్లి అయితే పెద్ద ఎత్తున కూడా, అంటే అక్కడ ఒక్కొక్కరికి కూడా కట్టుకోవడానికి బట్టలు కూడా లేని పరిస్థితి. వాళ్ళు సగం దుస్తులతో ఏడుస్తూ పాడే మోస్తూ వెళ్ళి దహన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ పాల్గొన్న వారిలో 15,000 మంది పైగా ఉన్నారు అని చెప్పేసి కూడా బస్తర్ టాకీస్ అనే ఒక మీడియా సంస్థ అయితే చెప్తా ఉంది. నిజంగా ఒక వ్యక్తి ఆదివాసీలకు తప్పు చేస్తుంటే, ఆదివాసీలను భయభ్రాంతులకు గురి చేస్తుంటే, నిజంగా ఈ మావోయిస్ట్ అనేటువంటి హిడ్మా కావచ్చు, రాజీ కావచ్చు, ఇతర మావోయిస్టులంతా నిజంగా చంపి ఉంటే, ఆదివాసీలను నిజంగా చంపి ఉంటే, ఆదివాసీలను భయభ్రాంతులకు గురి చేసి ఉంటే ఇలా ఇంత జనారణ్యం ఉండేదా? ఇంతమంది జనాలు ప్రేమతో ఏడుస్తూ, అంటే సొంత మా కొడుకు చనిపోయాడు, లేకపోతే మా ఫ్యామిలీ మెంబర్ చనిపోయాడని చెప్పేసి 15,000 మందికి పైగా ఏడుస్తూ ఆ దహన కార్యక్రమాల్లో పాల్గొనడం, అంటే దీన్ని బట్టి కూడా ప్రభుత్వాలు ఖచ్చితంగా వ్యతిరేక పాలన చేస్తూ ఉన్నాయని చెప్పేసి కూడా పసిగట్టచ్చు అని చెప్పేసి కూడా ఇక్కడ మేధావులు అయితే ఈ రకంగా కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయి. అలాగే ఇడ్మా విషయానికి వస్తే, ఇడ్మా 18 భాషల్లో దిట్ట. అంటే హిడ్మా 18 భాషలు పైగా కూడా అనర్గళంగా
గట్టిగా మాట్లాడే వ్యక్తి. కానీ ఆ వ్యక్తి ఎన్నో రకాల ఇటు హిందీ కావచ్చు, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ సంబంధించిన ఎన్ని రకాల ఈ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో సంచరించారు కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఆదివాసీ గుడారాల్లో అతను వెళ్ళి పలకరించాలి, వాళ్ళ యొక్క బాధలు వ్యధలు అర్థం కావాలి కాబట్టి అన్ని భాషల్లో దిట్ట. కానీ ఆ వ్యక్తిని ప్రజా వ్యతిరేకి అనడం కరెక్ట్ కాదు అని చెప్పేసి కూడా ఈ రకమైన చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఈ విధంగా ఏదైతే 2004 శాంతి చర్చలు అయిపోయినప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా రకరకాల పేరిట, కగార్ పేరిట, పహార్ పేరిట ఎన్నో రకాలుగా కూడా ఈ మావోయిస్టులను అన్నింటినీ కూడా ఎన్కౌంటర్ చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా 2004 శాంతి చర్చలు అయిపోయిన తర్వాత 2005లో సల్వా జులుం పేరుతో కూడా చాలా మందిని కూడా మట్టు పెట్టడం జరిగింది. అలాగే కాల్పుల్లో కూడా బూటకపు ఎన్కౌంటర్లు ఎన్నో జరిగినాయి. తర్వాత చాలా మంది కూడా లొంగిపోయారు, ఇప్పుడు లొంగిపోతున్నట్టుగానే. ఆ తర్వాత ఆపరేషన్ గ్రీన్ హంట్, మేము అడవిని కాపాడుతాం, ఈ అడవిని మావోయిస్టులు అంతం చేస్తూ ఉన్నారు, అడవిల్లో ఏదైతే ఉన్నటువంటి ఆదివాసీలను భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారని చెప్పేసి గ్రీన్ హంట్ పేరుతో, ఆపరేషన్ గ్రీన్ హంట్ పేరుతో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే దీన్ని తీసుకొచ్చిన పరిస్థితి. తర్వాత ఆపరేషన్ ప్రహార్, ఈ ఆపరేషన్ ప్రహార్ పేరుతో కూడా చాలామంది మావోయిస్టులను కూడా చంపే ప్రయత్నం జరిగింది. అలాగే చాలామంది కూడా ఎన్కౌంటర్ల పేరుతో మరణించిన, ముఖ్యంగా చాలామంది ఇంకా మేము చనిపోయినా సరే ప్రజల కోసం, ఆదివాసీ జీవితాల కోసం, ఆదివాసీలకు రాజ్యాంగ పరంగా చాలా ఫలాలు అందాల్సిన అవసరం ఉంది కాబట్టి వాళ్ళ కోసం ఇంకా మేము బతికే ఉంటాం, ఇక్కడే పోరాటం చేస్తాం గన్లు పట్టుకోని అని చెప్పి చాలామంది కూడా ఇంకా కూడా అడవిల్లో ప్రహార్ తర్వాత కూడా ఉన్న పరిస్థితి. చాలామంది కూడా అదే సమయంలో చాలామంది లొంగిపోయిన పరిస్థితి. అలాగే ఆపరేషన్ సమాధాన్ పేరుతో వీళ్ళు ఖచ్చితంగా మావోయిస్టులందరికీ ఒక ఆన్సర్ ఇచ్చి తీరాలి. ప్రభుత్వం అంటే ఏంది, భారత రాజ్యాంగం అంటే ఏంది ఖచ్చితంగా వీళ్ళకి చెప్పే ప్రయత్నం చేయాలి. గన్నులు విడిచి పెన్నులు పట్టండి, జనారణ్యంలోకి రండి, ప్రజా జీవనంలోకి రండి. ప్రభుత్వాల పరిపాలన సరిగా లేకపోతే, ప్రభుత్వం వ్యతిరేక విధానాలను మీరు ప్రశ్నించాలనుకుంటే ప్రజల్లోకి వచ్చి మీరు సంఘాలు ఏర్పాటు చేసుకోండి, పార్టీలు ఏర్పాటు చేసుకోండి, లేకపోతే ప్రజల తరపున పోరాటాలు, ఉద్యమాలు చేయండి, ధర్నాలు, రాస్తారోకోలు చేయండి తప్ప ఈ అడవుల్లో ఉండి ఈ రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాత్రం మీరు ఉండకండి అని చెప్పేసి ఆపరేషన్ సమాధానం తీసుకొచ్చిన పరిస్థితి. తర్వాత ఇప్పుడున్న ప్రదేశంలో, ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో 2 సంవత్సరాల క్రితం నుంచి ఆపరేషన్ కగార్ పేరుతో దాదాపు 200 మందికి పైగా కూడా కాల్పుల్లో చనిపోయిన పరిస్థితి. ఇందులో కొన్ని బూటకపు ఎన్కౌంటర్ ఉన్నాయని చెప్పేసి కొందరు మాట్లాడుతున్నారు, కొందరు అడవిలోనే దొరికారు, అడవిలో ఎదురు కాల్పుల్లో చనిపోయారని చెప్పేసి కొందరు మాట్లాడుతూ ఉన్నారు. కొందరు కావాలనే మైదాన ప్రాంతాల్లోకి వచ్చినప్పుడు వాళ్ళని చుట్టుముట్టేసి అక్కడే చంపేసి వాళ్ళ బాడీలను అడవిలో పడేస్తూ ఉన్నారు అని చెప్పేసి కొందరు మాట్లాడుతాం. ఈ విధంగా పెద్ద ఎత్తున కూడా ఆపరేషన్ కగార్ అయితే కొనసాగుతూ ఉంది. కానీ ఎంతోమంది చనిపోయారు. ఆపరేషన్ కగార్ కావచ్చు, ఏదైతే 2025 సల్వా జులుం నుంచి ప్రస్తుతం నడుస్తున్నటువంటి ఆపరేషన్ కగార్ వరకు ఎంతోమంది, చాలామంది చనిపోయిన పరిస్థితి. కానీ హిడ్మా చనిపోయిన తర్వాత కూడా ఈ హిడ్మా అనే విషయాన్ని పెద్ద సెన్సేషనల్ వార్త కూడా చూస్తున్న పరిస్థితి. అంటే దీనికి సంబంధించి అసలు ఎవరి హిడ్మా ఏంటి అని చెప్పేస్తే ఈ రకమైనటువంటి ఇన్ని రకాలుగా కూడా మేధావుల్లో కావచ్చు, రాజకీయ నాయకుల్లో అయితే చర్చ నడుస్తూ ఉంది. ఒక ఆదివాసీ ప్రాంతాల్లో, ఒక ఆదివాసీ గుడారాల్లో ఉన్నటువంటి వ్యక్తి ఆదివాసీ గుడారాల్లోనే చదువు, విద్యాభ్యాసం పూర్తి చేసుకొని అక్కడే విలువిద్యలు, శిక్షలు అన్నీ నేర్చుకొని గన్ను పట్టడం అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆదివాసీలకు అన్యాయం జరుగుతూ ఉందని చెప్పేసి ఇప్పటికీ ఏదైతే ఊర్లలో ఉన్నటువంటి ఆ నీటి విషయంలో కావచ్చు, వాళ్ళకు ఇల్లు ఉన్నాయి, నీళ్ళు ఉన్నాయి, వేసుకోవడానికి దుస్తులు ఉన్నాయి, కానీ మాకు మురికి దుస్తులతో గుడిసెలో ఉంటా ఉన్నాం, తినడానికి తిండి కూడా సరిగా లేక అడవిలోని ఆకులు అలములతో మా కడుపు నింపుకుంటా ఉన్నామని చెప్పేసి కోపంతో, ఆక్రోశంతో ఎంతోమంది మావోయిస్టుగా బయటకు వస్తూ ఉన్నారని చెప్పేసి, నిజంగా ప్రభుత్వాలే సరిగా ఉంటే, ప్రభుత్వాల పరిపాలనే సరిగా ఉంటే, ప్రభుత్వాలు భారత రాజ్యాంగానికి అనుగుణంగానే పనిచేస్తే, ఉచితాలు మానేసి, ఏదైతే మీరు ఇస్తున్నటువంటి ఉచితాలు మానేసి అసలు ఎలా పని చేసుకోవాలి, వాళ్ళకు పని విధానం కల్పించండి, ఉపాధి హామీలు ఇవ్వండి. దీనికి సంబంధించి వాళ్ళకు ఉండడానికి ఇల్లు కావచ్చు, కట్టుకోవడానికి బట్ట, తినడానికి తిండి ఏర్పాటు చేస్తే ఎటువంటి ఉద్యమాలు రావు, అసలు మావోయిజమే ఉండదు. కాబట్టి ప్రభుత్వాలే మారాలి, ప్రభుత్వాలు ఇష్టానురీతిగా జీవించే హక్కును హరించే ప్రయత్నం చేయొద్దు, భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఈ ప్రభుత్వాలు అసలు నడుచుకోవద్దు అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున కూడా దీనికి సంబంధించి చర్చలు అయితే నడుస్తూ ఉన్నాయి. మరి చూడాలి నిజంగా ఆపరేషన్ కగార్తో ఇంకా ఎంతమంది చనిపోయే ప్రమాదం ఉంది. ఇంకా ఆపరేషన్ కగార్ మళ్ళీ ఆపే ఛాన్స్ ఉంది. ఇప్పటికైతే ఆపరేషన్ కగార్ను ఆపేయండి, మాకు కొంచెం సమయం ఇవ్వండి అని చెప్పేసి కూడా బహిరంగంగా లేఖలు రాస్తూ ఉన్నారు. ఇటు మావోయిస్ట్ జగన్ కావచ్చు, ఇతర పార్టీల సభ్యులంతా, పార్టీల బడా నేతలంతా కూడా లేఖలు రాస్తూ ఉన్నారు. ప్రభుత్వం మాకు కొంచెం సమయం ఇవ్వండి, ఎందుకంటే మేము కొంచెం ఆలోచన చేసుకోవాలి, మీరు ఇష్టానురీతిగా చంపడం రాజ్యాంగ వ్యతిరేకం కాబట్టి మాకు కొంచెం సమయం ఇవ్వండి అని చెప్పేసి లెటర్లు రాస్తూ ఉన్నారు. ఫిబ్రవరి వరకు సమయం ఇవ్వండి అని చెప్పేసి కూడా మావోయిస్టులు లేఖలు రాస్తూ ఉన్న పరిస్థితి. మరి ప్రభుత్వం ఆగే ఛాన్స్ ఉందా? లేదు, ఖచ్చితంగా మార్చి 30 కల్లా ఎవరు లేకుండా చేస్తాం, అడవుల్లో ఆదివాసీలు తప్ప మావోయిస్టులు ఎవరు లేకుండా చేస్తామని చెప్పేసి కూడా
కరాఖండిగా చెప్తున్న పరిస్థితి. మరి అసలు ఏం జరగబోతోంది? నిజంగా లేపేస్తే పెద్ద ఎత్తున పౌర సంఘాలు కావచ్చు, ప్రజా సంఘ నాయకులు కావచ్చు, మరి ఊర్లలో పెద్ద ఎత్తున కూడా ఇప్పటికే ఇష్టానురీతిగా ఆపరేషన్ కగారుతో చంపేస్తూ ఉన్నారు. ఖనిజ సంపదను, వేల కోట్ల ఖనిజ సంపదను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా జల్ జంగల్ జమీన్ అని చెప్పేసి పెద్ద ఎత్తున మనం ఈ నినాదాన్ని, ఉద్యమాన్ని ఉద్ధృతం చేయాలి అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఈ ప్రజా సంఘాలు, ఈ రైతు సంఘాలు కూడా పెద్ద ఎత్తున బయటకు వస్తున్న పరిస్థితి. మరి ఇలాగే ప్రభుత్వం ముందుకెళ్తే ఎన్కౌంటర్ల పేరుతో ఎంతోమందిని చంపుకుంటూ వెళ్తే, అలాగే లొంగిపోయిన వారిని కూడా చాలా రకాలుగా కూడా మాట్లాడుతూ ఉన్నారు, గన్లు ఇస్తూ ఉన్నారు. అంటే ఒక వ్యక్తికి, మావోయిస్ట్గా పనిచేసే వ్యక్తి గన్లు ఎంత కష్టపడితే గన్ను అడిలోకి వస్తుంది, ఆ గన్లను తీసుకొని రాజ్యానికి అప్పచెప్తా ఉన్నారని చెప్పేసి ఈ విధంగా రకరకాలైనటువంటి చర్చలు నడుస్తూ ఉన్నాయి. మరి ప్రభుత్వం వెనక్కి తీసుకునే ఛాన్స్ ఉందా? అసలు ముందు ముందు ఏం జరిగే ఛాన్స్ ఉంది చూడాలి.